స్పీచ్ని స్టార్ట్ చేయబోతున్నాం. ఏమాత్రం ఆలస్యం చేయకుండా మా మాస్ మహారాజా రవితేజ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పేరేంటండి? శ్రవంతి. హలో ఎవ్రీబడి. మీరు కూడా చాలా ఎనర్జెటిక్గా ఉన్నారండి. ఆ వాయిస్ మొత్తం అంతా సూపర్గా ఉంది. సో ఎలా ఉంది ట్రైలర్? ఎలా ఉంది మీకు? అంటే ఈసారి సరదాగా పండగకి గోల్ చేద్దాం, అందరం బాగా ఎంటర్టైన్ అవుదాం. అండ్ ఈ సంక్రాంతి ఏంటంటే ఇది ఒకటే కాదు, అన్ని సినిమాలు ఎంటర్టైన్మెంట్ సినిమాలు. సో ఫుల్ ఎంటర్టైన్మెంట్. ఈ సంక్రాంతి టోటల్గా ఎంటర్టైన్మెంట్ సంక్రాంతి అవుద్దని నా ప్రగాఢ నమ్మకం. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇందాక క్వశ్చన్ చేశారు కదా అందరినీ మీరు. నేను ఎవరిని కాదు, ఒక్కరిని ఒకే ఒక క్వశ్చన్ వేస్తాను. మూర్తి గారు ఎవరిని నేను ఓన్లీ మూర్తి గారు. ఇందాక వేసిన క్వశ్చన్ వేసినప్పుడు మూర్తి గారు చాలా హై పిచ్లో చాలా తప్పది అన్నాడు ఆయన, చాలా గట్టిగా అన్నారు ఆయన. ఒకటి చెప్పండి మూర్తి గారు, బీ ఆనెస్ట్. అడిగినా మీరు అడుగుతారు కదా నన్ను. ఓకే సరే. మిమ్మల్ని ఇబ్బంది పెట్టే క్వశ్చన్ అదే కాదు, డెఫినెట్గా 100%. నేను అలా ఇబ్బంది పెట్టినాను ఎవరిని, నేను ఇబ్బంది పడినో ఎవరిని పెట్టను. మూర్తి గారు పెళ్లి తర్వాత అలా చేయడం తప్పు అన్నారు, తప్పే. ఇప్పుడు ఆనెస్ట్గా చెప్పండి, పెళ్ళికి ముందు మీ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు లేదా? పెళ్ళికి ముందు ఉన్నారు ఎంతమంది? ఆయన ఉండండి బాబు ఒక నిమిషం. సార్ ఇప్పుడు ఎక్కడ నేను రివైండ్ చేసుకుని లెక్క చెప్పాలి మీకు చెప్పండి. ఏంటిది? నేనేం నా స్వీట్ మెమరీస్ ఆటోగ్రాఫ్ లాగా ఇప్పుడు నేను మొత్తం లెక్క తీయాలి కదా. ఇప్పుడు నచ్చారు, సూపర్. మన ఇద్దరు పక్కన మాట్లాడుకుందాం తర్వాత. ఓకే థ్యాంక్ యూ.